ఇద్దరు ఎందుకంటే మీ ఇద్దరు కలిసి పేరు అంటే వీడియోస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? మీద ఒకటి కాళేశ్వరం టైంలో పుష్కరాలకి పోయినప్పుడు ఒక వీడియో ట్రెండ్ అయింది బాగా, మీది సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, పాపాలన్నీ పోతాయి కష్టాలన్నీ పోతాయి అంటే. సో ఇద్దరు మునుగుతారు, దాని తర్వాత మాయమైతే నా కష్టాలని పోయినట్టు నీ పక్కనే ఉందని చెప్పేసి అనడం. అంటే ఇది మొత్తం చాలా మంది భార్య భర్తలకు అందరికి కనెక్ట్ అవుతుంది, అది అందరు కనెక్ట్ అయింది, అందుకే అంత రీచ్ అయింది. ఎట్లా ఒప్పించినావు? ఈ ఒప్పించినంటే నా మ్యారేజ్ వచ్చేసి 2022 అయింది. అదే మన పెళ్ళి అంటే తొందరగా అది పెద్ద పెద్ద సుడిగుండం కదా, దాని తొందరగా మనకు గుర్తుండదు, ఇయర్ గుర్తుండదు. సుడిగుండంలో పడిపోయారా మీరు? అంటే అట్లా అందరు అనుకుంటారు కదా, మీరేమనుకుంటారు? వెళ్ళలేదు, సుడిగుండం ఏం కాదు మంచిగా. ఓకే, సో అంటే వీడియోలు ఎందుకు చేయాలనుకున్నారు ఇద్దరు కలిసి? అంటే నేను ఇంకా ఇప్పుడు 2021 వరకు నేను ఇండస్ట్రీలో ఉన్నా, 2013 నుంచి 21 వరకు ఈ స్ట్రగుల్ చేసుకుంటా, ఇదంతా చేసుకుంటా, ఆర్టిస్ట్ ట్రై చేసుకుంటా, కొన్ని కామెడీ షోస్ కూడా. ఇప్పుడు సద్దాం ఉన్నాడు కదా, సద్దాం అదిరిందులో అట్లా అదిరిందులో చేసిన. దానికంటే ముందు 2018-16 టైంలో వనితా ఛానల్లో ఒక కామెడీ షో చేసినాం. ఇట్లా కొన్ని పొలిటికల్ సీటర్ ప్రోగ్రామ్ చేసుకుంటా మహాన్యూస్లో కొన్ని రోజులు చేసిన. తర్వాత ఈ TV9లో గరం వార్తలని సత్తన్నతో సాక్షిలో చేసిన, అదిరింది చేసిన. కోవిడ్ టైము ఆ సెకండ్ వేవ్ లోనే మ్యారేజ్ అయింది. దాంతో మాకు కొంచెం ఎట్లుంటుంది మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, ఎట్లుంటుందో అని చెప్పి నేను అప్పుడు 2022లోనే 22 కదా 21 మర్చిపోతాను. నైట్ కూడా ఇదే అనుకున్నా, అరే ఏమో అటు ఇటు చెప్తారేమో అని 21 అని గుర్తు చేసుకుంటున్నాను. 21 అని అయితే 21లో మ్యారేజ్ అయింది కదా. ఆ మ్యారేజ్కి ముందే నేను కొంచెం ప్లానింగ్ అనే, అరే ఎట్లుంటుందో స్ట్రగుల్స్, మళ్ళీ ఇటు రాగలుగుతామా అటు పోగలుగుతామా అంటే. ఎట్లా మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ కాబట్టి నాకు సపోర్ట్ చేస్తుంది అని నేను అనుకున్నా. ఆమె కూడా నాకు చెప్పింది, నువ్వు సక్సెస్ అయ్యేదాకా నేను చూసుకుంటా నేను అన్నది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సక్సెస్ అయ్యేదాకా నేను చూసుకుంటా అనే మాటకే నేను ఈమెకి గట్టిగా ఫిక్స్, ఇక నేను చేసుకుంటాను ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. ఏమని అంటే ఈ స్ట్రగుల్స్ అన్ని తెలిసి కూడా నన్ను చేసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని అన్నా కానీ ఈమె ఒక్కటే మాట, నేను చూసుకుంటా అన్నది. కథం